హ్యాపీ. ఎందుకంటే చూడంగానే ముఖంలో ఒక కళ కనబడుతుంది, ఆ కళ అందరికీ నచ్చుతుంది కాబట్టి అట్లా క్లిక్ ఆగుతుంది. అసలు చిన్నపిల్లలాగా చెప్తారు తెలుసా మీరు, మంచిగా అనిపిస్తుంది. ఈ పేదాలు కదలకుండా మాట్లాడకుండా నిజంగా న్యూస్ చదివేటోళ్ళకు ఇది ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే మాట్లాడినట్టు తెలియదు అన్నట్టు. మొత్తం మీద మీరు స్క్రిప్ట్ రాసుకుంటారు, కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఇంకేమన్నా ఉంటే అవి తెలుగు ఇంగ్లీష్ మిక్స్ అయితే నేను ఏం చేయలేను అన్నిటికీ అదే మీనింగ్. మరి మన సినిమాల వైపు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ డిజైనింగ్ టచ్లో ఉంది అని అంటున్నారు కదా, ఆ ఫీల్డ్లో ఉన్నప్పటికీ దాదాపు అందరు పరిచయాలు ఉంటాయి, కొద్దిగా ఎక్కువ తక్కువైనా ప్రింట్ మీడియాకి సంబంధించి వస్తూనే ఉంటారు కదా. సినిమాల వైపు ఏమైనా ట్రై చేయకపోయినరా? ఇంత మంచిగా కథ రాస్తుండ్రు, అల్లుతుండ్రు కదా, ఆ ఆలోచన ఏమైనా ఉన్నదా? షార్ట్ ఫిలిమ్స్ కానీ లేకపోతే సినిమాల వైపు పోవాలని ఆలోచన ఏమైనా ఉన్నదా అన్న? షార్ట్ ఫిల్మ్స్ తీయాలని నాకు ఆలోచన ఉంది. అది జంజాబడ్డి ఉన్నప్పుడు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేద్దాం అనుకున్నాను, అది ఆగిపోయింది అక్కడే. మళ్ళీ ఇప్పుడు ఇవి సబ్స్క్రైబర్స్ పెరిగినాక దీంట్లో చేస్తాను నేను. బట్ నేను సినిమాలకి వెళ్ళి నేను ట్రై చేయట్లేదు కానీ, బట్ నాకు ఆఫర్స్ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. మొన్న రీసెంట్గా ఒక చిన్న వెబ్ సిరీస్లో ఒక ఆపర్చునిటీ వస్తే చేశాను నేను. పెద్ద కెమెరాని ఫేస్ చేద్దాం ఒకసారి అని ఎక్స్పీరియన్స్కి. బట్ వస్తున్నాయి, టాక్స్ అవుతున్నాయి, వెబ్ సిరీస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నాయి. ఈవెన్ సినిమా నుంచి కూడా 2-3 మూవీస్ నుంచి వచ్చిన ఆపర్చునిటీస్. కరెక్ట్ ఏంటంటే కొంచెం మంచి ప్రాజెక్ట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకు సెకండ్ పిలుపు ఉండాలి, అట్లా అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం మంచి ఆపర్చునిటీ గురించి. చేస్తే కానీ తెలియదు కదా మంచిది చెడేది అంటే, ఒకసారి మొదలు పెడితే అంటే వాళ్ళు స్టోరీ చెప్పేదాన్ని. నేను ఎట్లా అంటే కొంచెం మంచి డైరెక్టర్స్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్, వాళ్ళ మూవీస్ మంచిగా నడుస్తాయని వాళ్ళు ఏమైనా ఆఫర్ వస్తే డెఫినెట్గా చేస్తే ఏమవుతుందంటే గుర్తింపు వస్తుంది మనకి, అట్లా అని వెయిట్ చేస్తున్నాను. అట్లా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఈ మధ్యలో పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసిన సినిమాలు కూడా భూమికి ఆనుకొని ఉన్నాయి, అంటే కనీసం లేవకుండా చిన్న చిన్న ట్రై చేస్తే కూడా పెద్దది వస్తుందేమో. కరెక్టే, కానీ కాకపోతే పెద్ద డైరెక్టర్స్ ఏంటంటే ఒక మనకి 50% కాన్ఫిడెన్స్ అయితే ఉండొచ్చు మనం. ఓకే సరే వాళ్ళది ఒకవేళ మనకు నడవకుండా ఇంకొక ఆప్షన్ వస్తుందని, బట్ చూద్దాం, మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్ చేద్దాం. అవుతాయి, టాక్స్ అయితే అవుతున్నాయి, నడుస్తున్నాయి ఇంకా టాక్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచిగా ఇట్లనే ముంగడి పోండ్రి, ఇట్లనే మంచి పరంపర కానీ లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది కదా జీవితం అంటే, అవి 2 కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ రోజులల్లో ఫన్ అందరి అందించగలుగుతున్నారు, కొద్దో గొప్ప చిన్న ఫ్రాంక్ వీడియోలు చేసినా నవ్వుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి మంచి విలువలతో కూడిన వీడియోలు అందించేటోళ్ళు చాలా తక్కువైపోయినరు. ఇప్పుడు సమాజాన్ని బట్టే మీరు ఇట్లాంటివి చేయాలని అనుకున్నారా, లేకపోతే ఎంతో కొంత మార్పు తేవాలని అనుకున్నారా, ఎట్లా అనుకున్నారు? లేకపోతే మనకంటూ ఒక సోర్స్ ఉండాలని అనుకున్నారా, ఎట్లా అనుకున్నారన్న? సమాజంలో మార్పు తేవాలని అమ్మ, మార్పు తేవాలని. ఎందుకంటే మేము చేసేదానికి ఇప్పుడు మాకేం అమౌంట్ జనరేట్ అవ్వట్లేదు, మేము డబ్బుల గురించి కాదు, సమాజంలో మార్పు రావడానికే చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం 90% మనం ఎట్లుందో మనకు తెలుసు. మనకు 10% మనం కొంచెం పద్ధతులు ఉన్నారేమో కానీ జనాలు, బట్ 90% దానికి పేషెన్స్ లేదు, ఓపిక లేదు, వాళ్ళు జీవిత విలువ లేకుండా పెరుగుతున్నారు. సో మాకు ఇప్పుడు మనం ఒక వేరే వీడియోస్కి మీరు చూడండి, మన ఈ ప్రాంక్ వీడియోస్కి అండ్ ఈ కామెడీ వీడియోస్కి, దాంట్లో మీకు నెగిటివ్ కామెంట్స్ 50% ఉంటే పాజిటివ్ కామెంట్స్ 50% ఉంటాయి. మేము చేసేదానికి వ్యూస్ తక్కువ ఉన్నా సరే దాంట్లో 90% 95% పాజిటివ్ వచ్చి ఒక 5% నెగిటివ్ వస్తాయి. ఆ పెద్ద వచ్చిన వాళ్ళేరా చెప్పడానికి సొల్లు చెప్పకు అని చెప్పేసి అన్నట్టు ఉంటారు. బట్ ఈ 95% వాళ్ళ గురించి మేము వర్క్ చేస్తున్నాం మేము. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు వీళ్ళకి ఆ కంటెంట్ అవసరం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు ఇవన్నది మీరు వీడియో పెడితే మా పిల్లలకు మేము ఫార్వర్డ్ చేస్తున్నాం అని అంటే ఎంతమంది ఈరోజు ఆ పిల్లలకి ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే ఒక వీడియో పంపిస్తే ఆ ఛానల్లో ఇంకేం వీడియోస్ ఉంటాయో అని చెప్పేసి భయం వేసి పంపించారు. ఈ మంచిగా ఉందేమో ఒక వీడియో, మిగతా వీడియోస్ కంటెంట్ వల్గర్ ఉందంటే నా పిల్లలు వల్గర్ చూస్తారు కదా అనుకుంటారు. కానీ మాది డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తున్నంటే మా ఛానల్లో కంప్లీట్ ఎక్కడ కూడా మీకు వల్గారిటీ ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది అన్నమాట. సో అది చాలు మనకి, ఇంకా మనకి ఏం కావాలి, ఇంత దానితో పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది. ఇంకా అంతే, మేము చేసేది మాత్రం సమాజానికి. డెఫినెట్గా సమాజంలో మార్పు రావాలి. అంటే మీకంటూ గోల్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎట్లా రీచ్ అవుదాం అనుకుంటున్నారు మీరు? గోల్ అంటే నేను పర్టికులర్గా ఎప్పుడు ఇట్లా గోల్ ఇట్లుంది ఇంతవరకు వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఆలోచించుకోలేదు. మనం జీవితం ఎట్లా తీసుకెళ్తట్లేదు. మేము యూట్యూబ్ పెట్టుకుంటా అని చెప్పేసి నా లైఫ్లో అనుకోలేదమ్మా నేను. మీరు వీడియోల వరకే అనుకున్నా, చెప్పుడు కూడా అవే చెప్తారు అన్నట్టు. అంతే కదమ్మా, మరి నేను ఎప్పుడు అనుకోలేదు నాది గోలు ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి, బ్యాంక్లో 1 కోటి రూపాయలు ఉండాలి, అట్లా ఎప్పుడు అనుకోలేదు నేను. లైఫ్ ఎట్లా పోతుందో వెళ్ళిపోవడమేమ్మా. పిల్లలతో పాటు చదువులు పెరుగుతాయి, చదువులతో పాటు ఖర్చులు పెరుగుతాయి, కార్పొరేట్ సంస్థల ఫీజులు చూస్తున్నాం. మరి ఏంది, ఎట్లా వెళ్తుంది ఇదంతా? ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంది? దేవుడి దేవల్ల అయితే నాకున్న టాలెంట్కి నేను అంతవరకు నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నామా నేను. అది ఇప్పుడైతే ప్రాబ్లం లేదు నాకు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైనా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కోవిడ్ టైంలో వచ్చింది కదా, నేను కోవిడ్ టైంలో లిటరలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేసినాను. ఒక స్టేజ్లో సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా ఉండేమో నాకు. ఒక స్టేజ్లో ఆ మైండ్లో తిరిగిందన్నమాట నాకు. తర్వాత చెప్పుకునే నేను నా వైఫ్ కూడా చెప్పలేదు.
బట్ ఒక ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఉండే, తను వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేస్తాడనమాట. ఒకసారి వీటితో మాట్లాడు, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అంటే, అప్పుడు ఆ ఫ్రెండ్ని పరిచయం చేస్తే అతను నన్ను ఎందుకంత సూసైడ్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి లాసెస్ అట్లా వచ్చినాయమ్మా నాకు. అంటే మీరు ఏమైనా పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ నేను ఏం చేశానంటే, నేను కంపెనీస్కి నేను డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి నా ఓన్ డబ్బులు పెట్టేసి ప్రింటింగ్స్ చేసి ఇవ్వడం లాంటివి చేశాను. ఇప్పుడు బ్రోషర్ ఉంది, డిజైన్ చేశాను, దాని ప్రింటింగ్ కూడా నేనే చేసి ఇస్తుండే అనమాట. దాని డబ్బులు బిల్ పెట్టక వస్తాయి కదా అని ఉంటుండే. కానీ అందరు లాస్ వచ్చి కంపెనీ మేమే అందరు మా బిజినెస్ మూతపడ్డాక మీకు ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా ఇరుక్కొని నాకు దగ్గర సుమారు 50 లక్షల వరకు అప్పుడు ఇదైపోయింది. నాకు ప్రాబ్లం 50 లక్షలు దగ్గర వచ్చింది అంతా. వాళ్ళ నుంచి నా డిజైనింగ్ వర్క్ అమౌంట్ ఆగిపోయింది, ప్లస్ ప్రొడక్షన్ వర్క్ కూడా అమౌంట్ ఆగిపోయింది. ఇదంతా మీకు తెలుసా ఇంత లాస్ వచ్చింది ఇంత అమౌంట్ అంటే ధైర్యం చెప్పలేకపోయినరా ఆ టైంలో? ఇట్లా అంటే ధైర్యము అని అంటే అసలు అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అని ఏం ఆలోచించలేదు. అయ్యో ఆ బ్యాంక్లో ఉన్న డబ్బులతో ఆ లాక్డౌన్ పీరియడ్ గడిపేశాము. తర్వాత నేనేమనుకున్నానంటే షాప్ ఉంది కదా, తర్వాత మళ్ళీ తన వర్క్స్ తనకు వస్తాయి కదా అని. కానీ ఇట్లా మొత్తము ఆగిపోతుంది, ఎక్కడ మళ్ళీ మనీ బ్యాక్ రావు, మా బొటిక్ కూడా తీసేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించలేదు. అంటే మీ బొటిక్ మంచిగానే రన్ అయ్యేది? చాలా బాగా నేను నైట్ 3 వరకు కూర్చొని చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మీరు 2 months షార్ట్ పీరియడ్లో ఏం చేస్తారు? అంటే బొటిక్ నడిపిస్తారా? అంటే వర్కర్స్ ఉంటారా కింద? అంటారు వర్కర్స్ మొత్తం వర్కర్స్ చేపిస్తుండే, డిజైన్స్ అవన్నీ ఇస్తుండే, బ్లౌజ్ ప్యాటర్న్స్ అవన్నీ మంచిగా చాలా బాగా చేస్తుంది. అప్పుడు కరోనా మొత్తం 2 బిజినెస్లు దెబ్బతీసింది. కాకపోతే మాకు మంచిగా చేసింది అని చెప్పేసి అనవచ్చు. నన్ను ఫ్యామిలీకి దగ్గర చేసింది, జీవిత విలువలు నేర్పించింది నాకు కరోనా. నాకు ఫైనాన్షియల్లీ లాసెస్ వచ్చినా సరే, బట్ లైఫ్ అంటే ఏంటి అని పరిచయం చేసింది. ఇంతసేపు నవ్వుకున్నామన్నా, ఒక్కసారి సూసైడ్ వరకు పోవాలని అనుకున్నా అనే వరకు గుండె జల్లు అన్నది ఒక్కసారి. ఎందుకంటే అంత పీక్స్ లెవెల్కి ఆలోచించాల్సిన పరిస్థితులు కూడా తీసుకొస్తుంది జీవితం. కానీ అక్కడ నుంచి ఆ ఫ్రెండ్ ఎవరో మొక్కాలి, మోటివేట్ చేసిండ్రు మంచిగా. దైవం మనుష్య రూపేణ అంటారు కదా, చెప్పలేం దేవుడు మనకి డైరెక్ట్ గా రాడు కదా కలికాలంలో, మనుష్య రూపేణ. బాగా ఏడ్చిన సందర్భాలు అంటే అవేనా? కోవిడ్ టైం నేను ఏడ్చిందంటే మా నాన్న చనిపోయినప్పుడే అమ్మ. నేను జనరల్ గా మగవాళ్ళు ఎప్పుడు ఏడవరు, కుంగిపోయిన సందర్భాలు ఉంటాయి కదా. లేదమ్మా, నేను ఎప్పుడు ఏడవలేదు, అసలు ఎప్పుడు ఏడవలేదు. నేను చెప్తున్నా కదా. బాగా విసిగిస్తాడా మిమ్మల్ని వీడియోల విషయంలో? మీరు తనని విసిగిస్తారా, అన్న మిమ్మల్ని విసిగిస్తారా? నేనే విసిగిస్తాను, క్వాలిటీ వర్క్ గురించి విసిగిస్తాను. ఒక చిన్న అక్షరం పొల్లువైనా ఊరుకోడు కదా మళ్ళీ అంటారు కదా. అసలు డబ్బింగ్ లో కూడా ఇంత రా బదులు రా అన్నగానే ఆయన కూడా అది రావాల్సిందే. ఇట్లా విసిగిస్తే కోపం వస్తుంది కదా ఆ టైంలో. పో నేను చేయను పో అనే సందర్భాలు ఉన్నాయి ఎప్పుడన్నా? లేవా? చెయ్యను పో అని ఎప్పుడే అనలేదు. ఒక్కరోజు మటుకు లేచి వెళ్ళిపోయింది. ఒకరోజు ఏది చెప్తా ఉండు, ఆ వీడియో కూడా గుర్తుంది నాకు. కానీ దాని తర్వాత కమెంట్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను, చూడు ఎట్లా పెట్టిన కమెంట్స్ అని చెప్పేసి అని. ఎందుకంటే సరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే కూడా చూపిస్తే తనకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కష్టపడుతుంది అట్లా అని. సో ఆ క్వాలిటీ రావాల్సిందే. నేను ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలని చూడ. నేను గుర్తుపెట్టుకోండి వదన, మా కామెంట్లని బిస్కెట్లు వేసి మిమ్మల్ని మోటివేట్ చేస్తాను అన్న కదా. అట్లని కాదు, మా అత్తయ్య గారు వాళ్ళు కూడా అంటుంటారు అనమాట. ఇప్పుడు అత్తయ్య గారు అంటే గుర్తొచ్చింది, మీరు ఫ్యామిలీ అంతా ఇప్పుడు అన్నొక్కడు చేసిందంటే అది వేరు, భార్యను కూడా దింపుతాండు, దాంట్లోకి పిల్లల్ని కూడా పరిచయం చేస్తాండు అని ఏమన్నా బంధువులు చుట్టాల నుంచి నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఇన్న సందర్భాలు మీరేమన్నా అవమానంగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? అంటే మన వెనకాల ఏమనుకుంటారో మనకు తెలియదు కదా, కానీ మన ముందు మాత్రం అందరూ చాలా అందరు సపోర్ట్ చేస్తారు. ఎవరు ఎందుకు స్టార్ట్ చేస్తావు ఏంటి వైఫ్ అట్లా ఎవ్వరు ఏమనలేదండి. ఇంకా మా వీడియోస్ చూసి అప్రిషియేట్ చేస్తుండే, మస్తు వచ్చింది, బాగా వచ్చింది, చాలా బాగా చేస్తున్నారు అని. అట్లా ఎట్లా చెప్తావే అంత పెద్ద పెద్ద డైలాగులు? నిజంగా మీ అత్తగోడలు మంచిగా ఉంటారా? మంచిగా ఉంటాం. ఫస్ట్ లో అయినాయి గొడవలు అయినాయి, తర్వాత చాలా మంచిగా ఉంటాం. ఏమంటారు అత్తమ్మ? అసలు మొన్న అదే చపాతీలు చూసాము ఎట్లా ఏడ్చిందంటే, మొత్తం ఏడిపిస్తారు మీరు అందరినీ. అప్పుడు ఎంత నవ్వించారు, ఇప్పుడు అంత ఏడిపిస్తారు. అట్లానే నవ్వుకుంటది. ఆమెకు కూతుళ్ళు లేరా? కొడుకులా? 2 కూతుళ్ళు. ఈయన మొత్తం 3 కొడుకులు 2 కూతుళ్ళు. మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట మొన్న కుక్కట్పల్లిలో. ఆ వీడియో చూసి మేము ఆ రోజు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నాము,
వస్తుంటే ఫోన్ చేసి ఏడుస్తుంది. మేము కంగారు పడ్డాం, ఎందుకు ఏడుస్తున్నారు. అదేంటి గలగలగలగల చెప్పేస్తారు డబ్బింగ్, నేనేమో పదానికి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అంత గలగలగలగ చెప్పేస్తారు కదా, అసలు గ్యాప్ ఎక్కడ ఉండదు. వినడానికి కొంచెం గ్యాప్ వస్తుంది అంటే గ్యాప్ కూడా ఉండదు. అదేంటి అట్లా ఇట్లా 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 అట్లా. ఇప్పుడేమో అంటే అన్న స్క్రిప్ట్ రాసి ఇంకొకసారి వచ్చిన అట్లే ఉట్టిగానే అన్న. బాగుంది, మొత్తం మీద మంచిగా ఉన్నాయి మీ వీడియోలు. ఇట్లనే ముంగడికి పోవాలి మీరు, ఇంతే సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో అప్పటికి ఎప్పటికీ నిన్ను 100 ఏళ్ళు ఇట్లనే ముంగడికి కొనసాగాలి. మంచి మెసేజ్ ఓరియంటల్ సందేశాలు అందిండ్రి, అది నచ్చింది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. మీకు కూడా మిరర్ టీవీ వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ఎంత బాగా అంటే మస్తు ముచ్చట పెట్టిండ్రు. అయినా మేము ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే మీ ప్రేమలే కదా. మస్తు ముచ్చట పెట్టిందా? మస్తు ముచ్చట పెట్టిండ్రు. థ్యాంక్ యూ. అంటే ఈయన అంటుంటారు ఎప్పుడు, తెలంగాణ సిరీస్ కూడా చేసాము. అవునవును చేసిండ్రు, మొదలు దాంతోనే కదా మీది మొదలు పెట్టింది. తెలంగాణ అంటే ఆంధ్ర తెలంగాణ కూడా మాట్లాడిరా మీరు? మస్తు మాట్లాడతా నేను. రైట్, ఆదికి మళ్ళా సపరేట్ ఎపిసోడ్ లో కూర్చుందాం కంపల్సరీ. మరి కంటిన్యూ చేయొచ్చు కదా అట్లనే, మన భాషని యాసను బతికించినట్లయితే. అంటే నాకు బాగానే వస్తే తెలంగాణ నేను మాట్లాడగలుగుతా. అంటే అప్పుడే ఆ సిరీస్ ఏంటంటే ఈయన ఆంధ్ర స్లాంగ్ మాట్లాడేటట్టు, నేను తెలంగాణ స్లాంగ్. 10 ఎపిసోడ్ చేసినాం అట్లా. అటు ఇటు అన్నట్టు తారుమారు. దొంగ వచ్చి మా తల మీద కర్రతో కొడితే మాకు ఇద్దరికి అట్లా మారిపోతుంది అన్నమాట. ఆ వదినమ్మ ఏదో మస్తు తెలంగాణ దానిలోకే మాట్లాడింది, ఎంత మంచిగా మాట్లాడింది. ఇప్పుడు కూడా జీవితం చాలా బాగా మెచ్చుకుంటారు. అంటే ఇదే కూడా నేను ఒక 2 వీడియోస్ తెలంగాణతో చేపించిన నేను. దీపావళి గిఫ్ట్ గురించి అది చాలా మంది మెచ్చుకున్నారు. మస్తు మాట్లాడుతుంది వదినమ్మ, మంచిగా మాట్లాడుతా తెలంగాణ, అసలు ఆంధ్ర లెక్క కొట్టట్లేదు అని. ఇక నుంచి అదే చేయండి. ఎందుకంటే మీరు ఆంధ్ర మాట్లాడారు, మీకు పెద్ద కష్టం కాదు. తెలంగాణ యాస ఇటు ఇచ్చేయండి, మంచిగా ఉంటుంది. మీకు కష్టం అని నేను చెప్తలే, అంటే అన్ననే కష్టపడతాడు తెలంగాణ యాస మాట్లాడడానికి, అందుకని అంటున్నా నేను. మొత్తం మీద తెలంగాణ యాస మంచిగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది తెలంగాణ యాస? తెలంగాణ యాస, కట్టు బొట్టు సాంప్రదాయం. ఏమేమి పండుగ బోనాలు తీసిండ్రా మొన్న? బోనాలు అంటే అది అత్తమ్మ వాళ్ళకి ఇట్లా ఎత్తుకొని తీసుకెళ్లేది లేదు, నైవేద్యం ఎక్కిస్తాం అమ్మవారికి అట్లా అన్ని. కానీ నాకు బోనం, నేను నెక్స్ట్ ఇయర్ బోనం తీద్దాం చేసి అంటే లేదు అని అంటే అమ్మవారికి బోనం ఇవ్వడానికి ఉందా లేదా అని ఎందుకు ఆలోచించాలి, మంచి పనే కదా. నేను ఈసారి బోనం ఎత్తుకుంటా అని చెప్పేసి అమ్మ దయ ఉంటే ఉంటది కంపల్సరీ. ఎత్తుండ్రి, బోనం ఎత్తుతా అన్నాక మీరు అడిగింది ఇవ్వకుండా ఊరుకుంటారా? అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.